మర్చిపోకూడదు పొరపాటున. అదే మనిషికి ఈ బుర్రలో దేవుడిచ్చిన 2 అనుభవాలు. ఏవి మర్చిపోవాలో అవి మర్చిపోవాలి, ఏవి గుర్తుంచుకోవాలో అవి గుర్తుంచుకోవాలి. మనమేమో రివర్స్ అయిపోతున్నాం. అవ్వకూడదు పొరపాటున. దైవ జ్ఞానంతో మనం ముందుకెళ్ళాలి. దావీదు కోసం చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 31, 32 అలా వద్దాం. ఓకే, ఇదిగో ఆవిడ ప్రారంభించిందిగా మొదట. మామూలుగా ఈ కొప్పులకి గిట్టదేమో అనుకున్నాను. ఈడెవడు ఆడవాడికి పోటీ వెళ్తున్నాడు. ఎవడురా నువ్వు రే? స్త్రీలను గౌరవించిన మన సాంప్రదాయం రాయి దుంపదేక. ఓ రాయలసీమలో ఈ టైప్ ఉంటారా? మేబీ మీ ప్రేమానురాగాలు డిఫరెంట్గా ఉంటాయి. వెల్, 1 Samuel chapter 17, 13 downwards 34. ఏం మాటలో ఏం చెప్పాడు దావీదు? అద్భుతం. బాబాయ్ గారు, ఆ ఫిలిస్తీన్ని చంపేస్తే రాజుగారు ఏమైనా బహుమానం ఇస్తానన్నాడా? ఒరే, బహుమానం సంగతి దేవుడు ఎరుగురా నాయన. వాడు ఊసెత్తితేనే మాకు ఇక్కడ పడిపోతున్నాయిరా. వాడు ఊసెత్తితేనే మాకు ఇక్కడ గుండెలు బద్దలైపోతున్నారు. ఊరుకో బాబాయ్. వాడెంతాడు బతికెంత నేసేస్తా. రాజుగారు ఏమిస్తారంట? అదేదో వాళ్ళ పెద్దమ్మాయి మేరాబుని ఇస్తానన్నాడు. బాగుంటుందా? ఒరే, అది బాగుండే సంగతి దేవుడు ఎరుగు. వాడిని చూడరా, వాడు ఎత్తు పొడవు వాడు చూడరే, వాడిని చూడరా. అదే ఆడినేంటి బాబాయ్ చూసేదే? సున్నతి లేని ఫిలిస్తీన్ని ఇవాళ చంపేస్తా. ఈ మాటలు నలుగురికి తెలిసాయంట. ఆ నోట వెళ్ళి రాజుగారికి తెలిసాయి. అవి మాటలు దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలిసి ఎవరికి తెలియజెప్పారు? సౌలుకి చెప్పారు. అంత బిజీ స్కెడ్యూల్లో ఈ బుడ్డోడికి అపాయింట్మెంట్ ఇచ్చాడు సౌలు. ఎవరక్కడ? చిత్తం ప్రభు ప్రవేశపెట్టుడి. ఎవరిని? ఓ ప్రక్కన యుద్ధం జరుగుతుంది అక్కడ. అంత భీకర యుద్ధం జరుగుతూ ఉంటే ఆడెవడో ఏదో అన్నాడంట, దావీదు అనేవాడు పలవనంపండ్రా అంటే. చెప్పండి, దావీదు గొర్రెలు కాచుకునేవాడే కదా? గొర్రెలు కాచుకునేవాడన్నా షూటు బూటు టక్కు టై చేసుకొస్తాడండి. ఎట్లొచ్చుంటాడు దావీదు? పంచి అగ్గట్టుకొని, సంకలో గోడి కట్టుకొని. రాజు అడుగుంటాడు, ఒరే వీడెవడరా? ఆ మాట్లాడింది ఈడేనండి. ఒరే పెట్ట కొంచెం, ఒరే నువ్వు ఎవడు అపాయింట్మెంట్ ఇప్పించింది? ఎవడరా మీలో? వీడికి ఉద్యోగం బీకేంట్రా అన్నాడు మొదట. ఒరే ఎంత బిజీ స్కెడ్యూల్లో వీడెవడరా బాబు? 32 ఈ ఫిలిస్తీనుని బట్టి రాజా ఆ ఫిలిస్తీనుని బట్టి ఎవని మనస్సు కృంగిపోవక్కర్లేదు. ఐ విల్ ఫైట్ విత్ దెమ్. వానితో నేను యుద్ధం చేస్తాను. సౌలు ఈ ఫిలిస్తీనుని ఎదుర్కొని వానితో పోట్లాడడానికి నీకు బలము చాలదు, నీవు బాలుడువు, వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసము చేసిన వాడని. అందుకు దావీదు సౌలుతో తలల పైకెత్తి నేను చెప్తా. మేబీ
దావీదు స్నేహితులు ఒరే ఒరే గొల్యాతును చంపాలంటే ఏమనుకుంటున్నావురా, అదో పెద్ద ప్రాజెక్టురా, అదో పెద్ద ప్రాజెక్టురా, ఎలా డీల్ చేస్తావు దాన్ని, ఎలా దాన్ని జయించగలవు చెప్పండి. దావీదును చూసిన వెంటనే సౌలు ఏమన్నాడు, నువ్వు బాలుడివి, నీకు చూసిన లేక సారు ఒరే మంచి క్యారెక్టర్ రా, దావీదు క్యారెక్టర్ ఇచ్చాను రా నీకు. ఇట్లాగే ఉంటాడు ఆ రోజు దావీదు కూడాను. ఇతను చూస్తే గొల్యాతును కొట్టేయగలడా? మనకు చూసిన వెంటనే అపీరియన్స్ అర్థమైపోయింది, మ్యాటర్ లేదని. చూడటానికి రివట్లాగా ఉన్నాడు, పొట్టోడు రివట్లా ఉన్నాడు, ఆ నుంచోడమే అర్థమైపోయింది. ఇలా నుంచుంటే మనకి ఏమర్థమవుతుంది? ఇట్లా నుంచుంటే ఇక్కడ పెద్ద బాహుబలి అనుకోవచ్చు. అదిగో అన్న చూడు ఎట్లా ఉంటున్నాడు. అరే నువ్వు బాలుడివి, నువ్వు పొట్టోడివి, నీకు బలం లేదు, గట్టి గాలి కొడితే గోదాట్లు పడిపోతావు అంటాడు. చూసిన వెంటనే అర్థమైపోయింది. కొన్ని సందర్భాల్లో చూసిన వెంటనే ఎదటి వాళ్ళకి అర్థమైపోద్ది మనం బలహీనులమి, చేతగాని వాళ్ళమి, మన వల్ల కాదు అని. కూర్చో. ఎలా డీల్ చేయగలిగాడు దావీదు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని స్టార్ట్ చేశాడు. ఏమండి రాజుగారు, ఇప్పుడు నా వయసు ఎంత అనుకున్నారు? ఇప్పుడు నీ వయసుతో పనే ఉంది లేరా, అదే చెప్తాను అనండి. ఇప్పుడే మీ కంటికి నేను బాలుల్లాగా ఉంటే, ఇప్పుడే నేను మీ కంటికి బాలుల్లాగా ఉంటే, ఇంకా నేను బాలుడై ఉండగా ఏమొచ్చింది? చీల్చి చెండాడేశా. నా దేవుడు జయమిచ్చాడు, సింహాల నోట నుంచి తప్పించాడు. కొంచెం పెరిగి పెద్దయ్యా, ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చేశా. అంటే యాదృచితంగా గొల్యాతును చంపుతానని రాలేదు నేను ఎక్కడికి. ఆల్రెడీ నా దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చిన అఖండ విజయాలు నాకు గుర్తున్నాయి, అవి జ్ఞాపకం ఉన్నాయి, అవి నా దేవుని ద్వారా జరిగినట్లుగా నేను గ్రహించాను. చెప్పండి, ఎవరి ద్వారా జరిగాయి? దేవుని ద్వారా జరిగినట్లుగా ఒక గ్రహింపు ఉండాలి. రెండోది జ్ఞాపకం ఉండాలి. రెండు మాటలు చెప్పండి. ఒకటి చెప్పాలి, ఎవరి ద్వారా జరిగినట్లు గ్రహింపు ఉండాలి, దేవుని ద్వారా జరిగినట్లు ఏముండాలి? గ్రహింపు ఉండాలి. రెండు, అవన్నీ చెప్పండి. గ్రహింపు చెప్పాలి. ఇదే తేడా. మరి చెయ్యిట్ అన్నానుగా. గ్రహింపు జ్ఞాపకం. 106వ కీర్తన 7వ వాక్యం. 106వ కీర్తన 7వ వాక్యం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను ఏమ్మా మరి ఇంకెవరు చేశారా? ఇంకెవరు చేశారు? సర్వశక్తి కలిగిన దేవుడు కదా మోషే అహరోనుల ద్వారా చేయించింది. గ్రహించరా? నేను చేసినట్లుగా మీకు ఒక గ్రహింపు ఉందా? లేక మా బలము, మా జ్ఞానము, మా తెలివితేటలు, మా అంతస్తు, మా స్తోమత అట్లా అనుకుంటున్నారా? ఎవరి ద్వారా జరిగే ఈ కార్యాలన్నీ? ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను, నీ కృపా బాహుల్యమును ఏమాత్రం చెప్పండి, ఏమాత్రం. 2 పాయింట్లు ఉన్నాయి. గ్రహించరా? రెండోది చెప్పండి, గ్రహింపు లేదా? రెండోది దావీదుకి స్పష్టంగా తెలుసు, చిన్నప్పుడు నేను సింహాన్ని చంపాను అంటే
నా దేవుని ద్వారా, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలని నా దేవుని ద్వారా జరిగినట్టుగా గ్రహించాడు. 2 ఎలుగుబంటును చంపాడు, అది దేవుని ద్వారా జరిగినట్టు గ్రహింపు ఉంది. కేవలం ఈ 2 సందర్భాలు గ్రహించడమే కాదు, దశాబ్దాలు దాటిపోతున్నా జ్ఞాపకం ఉన్నాయి. చెప్పానా 33 సంవత్సరాల క్రితం 33 సంవత్సరాల క్రితం ఈ ఆత్మకూరులో అడుగుపెట్టాను నేను. 33 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 3వ వారం 92వ సంవత్సరం అడుగుపెట్టాను నేను ఇక్కడ. 33 సంవత్సరాల క్రితం ఏసురత్నం గుర్తున్నాడు. ఆయన మీటింగ్ పెట్టినప్పుడే క్రిస్టఫర్ అంకులు, వాళ్ళ ఆంటీ వాళ్ళు వచ్చారు, అలాగే 3 ఆంటీలు వచ్చారు. చెప్పానా? గుర్తున్నాయి. 2001 యాక్సిడెంట్ అయింది, ఇక్కడ బలంగా దెబ్బలు తగిలే తలకి. ఇప్పుడైతే కొంతమంది మనుషులు గుర్తుపట్టలేను, కొన్ని పరిస్థితులు గుర్తుపట్టలేను, కానీ వాక్యం మాత్రం బుర్రలో ఉంటుంది. ఎక్కువగా మనుషులను గుర్తుపెట్టుకోవడానికి, ఎక్కువ సమాచారాలు గుర్తుపెట్టుకోవడానికి నా బుర్రలో మెమరీ లాస్ అయిపోయింది, మెమరీ డ్యామేజ్ అయింది. అందుకే వాక్యం తప్ప ఇంకేం పెద్దగా గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడ్డాను. బద్ధ శత్రువులను కూడా, వాడు చేసిన కీడు కూడా నాకు గుర్తుండి సావదు. దేవునికే స్తోత్రం కలుగును గాక. ఆయన కూడా అమాంతం కీడు కౌగిలించు. చూసేవాళ్ళు అనుకుంటారు, ఎవడరా ఇటు సిగ్గుశారం లేదు ఇడికానే. సిగ్గుశారం కాదు, జ్ఞాపక శక్తి లేదు. జ్ఞాపక శక్తి లేక దేవునికే మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ రోజున యేసు ప్రభు వెళుతున్నారు, శిష్యులు వెనక వస్తున్నారు. వీళ్ళు యేసు ప్రభుతో నడవరు, వెనక వస్తుంటారు. ఎందుకు? వెనక వస్తూ గోధుమలు యవల చేలల్లో పడి వెళ్ళేటప్పుడు పాపం ఆకలి కదా, పాపం వీళ్ళకి హరిసరిసి ప్రసంగాలు చేసేది యేసు ప్రభు, వీళ్ళకి ఆకలి ఎక్కువ. యేసు ప్రభు వెనక వస్తూ వెన్నులు తుంచుకొని చేతులు వేసుకొని బాగా నలిపి నోట్లు వేసుకుంటారు. ఎప్పుడైతే చప్పుడు వచ్చిందో యేసు ప్రభు వెనక్కి తిరిగి చూస్తారా, వీళ్ళు నోట్లు వేసుకొని యేసు ప్రభు అడుగుతారు, ఏమిటేదో చప్పుడు వచ్చింది, మీకు తెలీదా? మాట్లాడండి. వెనక వస్తా వీళ్ళు చేసే పని ఇది. ఓ రోజు యేసు ప్రభు వెళుతూ శాస్త్రుడు పరిసయ్యుల కోసం మాట్లాడుతూ, శాస్త్రుడు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి, విపరీతమైన తప్పుడు బోధలు ఎక్కువైపోతున్నాయి. శాస్త్రుడు పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్త. పులిపిండి అంటే ఉపదేశం, కలిపి చెరపబడిన ఉపదేశం. నిజంగా వాళ్ళ ఉపదేశాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి అన్నారు. వీళ్ళు వెనక వస్తూ అనవు వేసాడు ప్రభు మనకు. ఏం వేసాడు రా? అదే మొన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచినప్పుడు కొన్ని మిగిలే కదా రొట్టెలు. ఆ రొట్టెలు తీసుకొని రాలేదని వేసాడు ప్రభు. పిండి సంగతి మాట్లాడుతున్నాడు చూడు అన్న. వీళ్ళు మాట్లాడుకునే ప్రభు విని ఏం ఆలోచిస్తున్నారు అన్నారు. అదే బోధకుడా ఆ రొట్టెల సంగతి. ఒరే, మీకు ఇంకా గ్రహింపు లేదా? మీకు జ్ఞాపకం లేదా? 2 పాయింట్స్. మత్తయి సువార్త 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16, 8, 9, 10, 11 వద్దాం. ఏది ఎరిగి? వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏంటది?
ఏం గ్రహించాలి? బుర్ర తక్కువోళ్ళు. మీరు ఇంకను గ్రహించరా? ఎన్ని గంపలెత్తానో అదైనను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో అదైనను. ఇవి లేకపోతే కష్టం. కార్యాలన్నీ దేవుని ద్వారా జరిగాయని నువ్వు గ్రహించాలి. నీ జ్ఞానము, నీ తెలివితేటలు, నీ పలుకుబడి, నీ సామర్థ్యం కాదు. ఇది దేవుని ద్వారా జరిగిన కార్యమని గ్రహించాలి. చెప్పండి. రెండోది, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దేవుడు నీ కోసం గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, అద్భుతాలు చేశారో అవన్నీ జ్ఞాపకం ఉండాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. దావీదు ఈ రోజున గొలియాతును చంపుతాను అని ఎందుకు వచ్చారు అంటే, వాడికంటే దుష్ట మృగం సింహం, వాడికంటే బీభత్సమైన మృగం ఎలుగుబంటు, వాటి మీదే దేవుడు నాకు జయమిచ్చినప్పుడు ఈ శత్రువు మీద కూడా నా దేవుడు అఖండ విజయం అనుగ్రహిస్తారు. అసలు రాళ్ళు బాతి వాటి మీద నూనె పోసే పథకం ఎక్కడిది? నవంబర్ 25 గుంటూరు లేమల్లి దగ్గర మన హోసన్న మినిస్ట్రీస్ గుడారాల పండుగల నిమిత్తం కొంచెం స్థలం దేవుడు మనకిచ్చారు. దాని పేరేమిటి? దేవుని దయా. రాయి పెట్టావా? శిలాపలక పెట్టావా? మరి ఎట్టాలి? మరే ఇది మనం ఇప్పుడు కొత్తగా పెట్టేది కాదు, బైబిల్లో 3 పెట్టారు. ఒకటి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఆదికాండం 28లో జేకబ్ మొట్టమొదటిగా రాతిని నిలిపి దాని మీద నూనె పోసి, అప్పటి వరకు దాని పేరు ఒరే తను బేతేలని పెట్టాడు. అప్పటి వరకు దాని పేరేంటి? బూజా, లూజు, బేతే. అదే చెప్పింది నేను కూడా. ఎవడు రాడు లూజ్ అంటున్నాడా? స్క్రూ లూజ్ కాదు. మొట్టమొదటగా యాకోబు రాతిని నిలిపి దాని మీద నూనె పోసి, ఇది దేవుని మందిరమే గాని వేరొక్కటి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది దేవుని మందిరమే గాని వేరొక్కటి, ఇది పరలోకపు గవినే గాని వేరొక్కటి. మొట్టమొదటిగా జేకబ్ రాతిని నిలిపి నూనె పోశాడు. 2, ఇక్కడ జాషువా రాళ్ళను పెట్టి. 3, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. ఎబినేజర్ శామ్యూయేల్ దేవుని బిడ్డల పక్షమై ప్రార్థన చేసి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారని చెప్పి ఒక రాతిని నిలిపి దాని మీద నూనె పోసి ప్రతిష్ఠించారు. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి రాయిని నిలబెట్టింది ఎవరు? యాకోబు. 2 యెహోషువ. 3 సమూయేలు. వీళ్ళు 3. ఈ 3 పాయింట్లు పక్కన పెట్టండి. ఆత్మీయులు 3 విషయాలు ఎప్పుడు మన జ్ఞాపకాల్లో ఉండాలి. రైట్? 1 ద్వితీయోపదేశకాండం 5:15.